వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మణిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలన కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మొదలు పెట్టామని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పష్టం చేశారు. అధికారం చేతపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని ఇప్పటికే 1000 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గురువారం గోదావరికడి ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం రైజింగ్ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే తనపై, తన కుటుంబం సభ్యులపై, అలాగే పార్టీ కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రచారాలు నన్నెప్పుడూ భయపెట్టలేదు, భయపెట్టవు కూడా. ప్రజలు నమ్మకంగా అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో కొనసాగిస్తున్నాను అని స్పష్టం చేశారు. అభివృద్ధి అంశంపై మాట్లాడిన ఆయన, ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న రామగుండం గత ప్రభుత్వాల నిర్లక్ష్య పాలనలో వెనుకబడిపోయి బొందలగడ్డగా మారిందని విమర్శించారు. అయితే గత 2 ఏళ్లలో రామగుండం పునర్జీవన దిశగా అడుగులు వేస్తుందని, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, రోడ్ల అభివృద్ధి, కాలనీ వార్డుల సమస్యల పరిష్కార పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలియజేయడానికి ప్రభుత్వం అందుబాటులో ఉందని, ప్రతి అభ్యర్థనను సీరియస్గా పరిశీలించి పరిష్కారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షం తరచూ చేస్తున్న అసత్య వాదనలపై ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులే తమ ప్రభుత్వానికి ప్రత్యక్ష సాక్ష్యాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వర్తక సంఘాల నాయకులు, కుల బాంధవులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులను ఘనంగా సన్మానించారు. సభలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాజ్ ఠాకూర్ కి మంచోడైతాడేమో మన అడ్రస్ ఉండదనే ఒక భయంతో ఇవాళ తప్పుడు కూటలు చూస్తా ఉన్నాం. నేనంటా ఉన్నా, మేము ఇలాగే మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు ఇలాగే కించపరుస్తూ ఉండండి, మీరు ఇలాగే తిడుతూ ఉండండి. అది నాకు కిక్ వస్తుంది, అది నాకు ఇంకా కసి వస్తుంది. నేను దాన్ని ఖచ్చితంగా కిక్ గా తీసుకొని ఆ కిక్ తోటి ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి. ఒక కసితో మీ అందరూ అభిమానం చదవడానికి నిరంతరం ప్రాణం పోయే వరకు, చనిపోయే వరకు పని చేయాలని ఒక కసితో ముందుకు పోతున్నా అన్న విషయాన్ని ఇవాళ బహిరంగంగా చెప్తా ఉన్నా. నేను, నా కుటుంబం, నా కొడుకు, నా పిల్లలు, కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబం త్యాగం చేయడానికి, ప్రాణం ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. ఇవాళ మాటిస్తున్నా, ఇవాళ ఈపీఎను కట్టే అవకాశం నాకు వచ్చింది. ముస్లిం మైనార్టీల ప్రేమ అందుకునే అవకాశం నాకు వచ్చింది. ఇలా పోచమ్మ గుడిని కట్టే అవకాశం వచ్చింది. కట్టే అవకాశం నాకు వచ్చింది. 350 ఫీట్ల రోడ్డు ఎత్తున హనుమంతుని విగ్రహం కట్టే అవకాశం నాకు వచ్చింది. బసన్న రోడ్డు మీద దారి మైసమ్మను కట్టే అవకాశం వచ్చింది. రామాలయంలో పెద్ద ఎత్తున రాముని గుడి కట్టే అవకాశం వచ్చింది. రాముని కళ్యాణం చేసే అవకాశం వచ్చింది. గంగ ఒడ్డున సమ్మక్క సారక్క బ్రహ్మాండంగా కట్టే అవకాశం వచ్చింది. ఇవాళ గోలివాడలో సమ్మక్క కట్టే అవకాశం వచ్చింది. ఎల్లంపల్లిలో, పాలకుర్తిలో, కొత్తపల్లిలో, బెంగళూరులో, కుక్కల గూడూరులో, వేములూరులో, మురుమూరులో, ఎల్లంపల్లిలో, గోలివాడలో, రాయదండిలో, రామగుండంలో ఒక్కటి కాదు, ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు, మసీదులు, చర్చిలు కట్టే అవకాశం నాకు వచ్చింది. టెంపుల్ టౌన్ అంటే కేవలం హిందువులు కాదు, హిందూ టెంపుల్ అయినా, ముస్లిం టెంపుల్ అయినా, క్రిస్టియన్ టెంపుల్ అయినా ప్రతి టెంపుల్ కట్టే అవకాశం నాకు వచ్చింది. టెంపుల్ టౌన్ గా చేసి తీరుతాం. ఇది నా ప్రతిజ్ఞ. చాలా మంది తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఇవాళ ఇంతమంది బలగాన్ని ఇవాళ రాజ్ ఠాకూర్ కుటుంబంతో ఉన్నారు, కాంగ్రెస్ కుటుంబంతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా రామగుండంలో ఒక్క మాటతో ఇవాళ మేము చేసే ఏ పనికైనా ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ మేమున్నామని సంకేతాలు ఇస్తున్నాం. మీ అందరికి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి, పెద్ద వాళ్ళైతే ప్రాధాన్యం వందనం చేస్తా ఉన్నా, చిన్న వాళ్ళైతే నమస్కరిస్తున్నా, నా తోటి వారైతే మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలింగనంతో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలని చూస్తా ఉన్నాం. అన్ని మూలలు చేసేటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా ఇలా మాటిస్తా ఉన్నా. బంధువులారా, చాలా మంది నాయకులు డయాస్ మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు గంట మాట్లాడేటువంటి పెద్ద నాయకులు ఉన్నారు. ఈ హడావుడిలో చాలా మంది కిందనే ఉన్నారు, పైకి రాలే. నా ముందున్నటువంటి పూర్ల శ్రీనివాస్ కావచ్చు, రెడ్డి సంఘం నాయకులు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు యువ నాయకులు. ఇది మన కార్యక్రమం. ఇలా నాయకుడు మాట్లాడాల్సిన మాట ప్రజలు వినాలనుకుంటున్నారు కాబట్టి అందరు కూడా ఎవరికి వారు త్యాగం చేసి మాట్లాడకుండా నాకు అవకాశం కల్పించి మన ఉన్నటువంటి ఐక్యమత్యం, మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ, మనకున్నటువంటి ఒక పట్టుదల, మనకున్నటువంటి అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష చూపించినందుకు ప్రతి ఒక్క నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇదే పద్ధతిలో కలిసి ముందుకు పోదాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేద్దాం, పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేద్దాం. ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమాన్ని పేదవాడికి, అర్హత ఉన్న వారికి అందేలా చేద్దామని తెలియజేస్తూ వారందరూ కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే ఐక్యమత్యంతో, ఇదే చైతన్యంతో, ఇదే ఉద్యమ స్ఫూర్తితో మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తూ, ద్వేషించే వాళ్లకు చిరు నవ్వుతో జవాబు చెప్తూ ముందుకు పోదామని తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ చేతులు వేస్తూ ధన్యవాదాలు. సోదరులారా, దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొందరగా కార్యక్రమం గురించి దయచేసి అందరికీ సన్మానం చేసే అవకాశం ఇస్తాం. దయచేసి